ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా మారారు. ప్రత్యర్థులకు టార్గెట్ గా మారారు. వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత జగన్ నేరుగా సభావేదిక నుంచే ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ ప్లీనరీ ద్వారా బహిరంగంగా బయటకు రావడంతో ఇప్పుడు టీడీపీ నేతలు ప్రశాంత్ కిషోర్ ను మానసికంగా బలహీనపరిచే ప్రయత్నాలకు దిగారు. గతంలో ఎక్కడ ప్రశాంత్ కిషోర్ పనిచేసినా ఆయన పేరు బయటకు వచ్చిందే కానీ ఇలా సభల్లోకి రావడం ఆయనకు పెద్దగా అలవాటు లేదు. అలాగని అక్కడ పార్టీ నేతలెవరూ పరిచయం కూడా చేయలేదు. కొందరు ముఖ్య నేతలకు మాత్రమే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తున్నాడని తెలుసు. కానీ ఏపీలో అలా జరగలేదు. వైసీపీ అధినేత జగన్ తనకు సహకారం అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ ను క్యాడర్ మొత్తానికి పరిచయం చేశారు. ఇదే ప్రశాంత్ కిషోర్ కు ఇబ్బందిగా మారింది. ప్రధాని మోడీ వద్ద గతంలో పనిచేసిన కిషోర్ పేరు బయటకు పొక్కలేదు. మోడీ విజయం సాధించిన తర్వాత మాత్రమే ఆయన పేరు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినా ఆయన కూడా ప్రశాంత్ ను దూరంగానే ఉంచారు. తన విజయం వెనుక ప్రశాంత్ ఉన్నారని ఎన్నికల తర్వాత నితీష్ ప్రకటించారు. ఇక యూపీ, బీహార్, గోవాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే యూపీలో మాత్రం కొంత ఇబ్బంది అయింది. ప్రశాంత్ కిషోర్ అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు నేరుగా విమర్శలకు దిగారు. ఆందోళన కూడా చేశారు. కానీ ఏపీలో జగన్ ముందుగానే ప్రశాంత్ కిషోర్ ను క్యాడర్ కు పరిచయం చేయడంతో ప్రత్యర్థులకు ప్రశాంత్ కిషోర్ టార్గెట్ గా మారారు. చంద్రబాబు నుంచి చోటా నేత వరకు ప్రశాంత్ కిషోర్ జపాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించలేదన్న విషయాన్ని టీడీపీ నేతలు ఫోకస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ యూపీలో అక్కడి పరిస్థితులను బట్టి ఫెయిల్ అయినా పంజాబ్లో కెప్టెన్ ను గెలుచుకోగలిగారు. గోవాలోనూ మెజారిటీ స్థానాలను సంపాదించినా కాంగ్రెస్ నాయకత్వం అలసత్వం కారణంగా అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. ఈ విషయాన్ని వైసీపీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ కంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అధికార పార్టీకి శత్రువులా మారాడు.